IC-814 ఈ హైజాకింగ్ గురించి తెలుసుకునే ముందు దాని వెనుకున్న కారణం కూడా తెలుసుకోవాలి. దానికి మనం హైజాకింగ్ జరిగిన 5 years బ్యాక్కి వెళ్ళాలి. అంటే 1994 ఫిబ్రవరి 17న ఇంటర్నేషనల్ ఉగ్రవాది మసూద్ అజర్ ఒక ఇస్లామిక్ మత ఉపన్యాసుడుగా విదేశాల నుంచి వచ్చాడు. ఓమన్, సౌదీ, పాకిస్తాన్, శ్రీలంక మీదుగా భారత్లోకి ఎంట్రీ అయ్యాడు. ఇక మౌలానా ఒసామా అనే పేరు మార్చుకొని వీసా కూడా తీసుకున్నాడు. అది కూడా ఒక రిలీజియస్ స్కాలర్ గా కాశ్మీర్లో అడుగుపెట్టాడు. అయితే తన మెయిన్ మిషన్ వేర్వేరు జిహాద్ ఫ్యాక్షన్స్ ని అర్కతుల్ అన్సర్లో చేర్చి ఒక ఉగ్రవాద సంస్థని ఏర్పరచడం. అయితే వేరు మసీదుల్లో ఉగ్రవాది మోరల్ స్పోర్ట్ ని ఇచ్చుకుంటూ వచ్చాడు. అండ్ మెయిన్ టార్గెట్ గా యూత్ ఎంచుకొని మతపరమైన హింసాత్మక ప్రసంగాలు చేసేవాడు. దీనివల్ల కాశ్మీర్లో చాలా మంది యూత్ ఈ ఉగ్రవాది జట్టులో చేరుకుంటూ వచ్చారు. అయితే కాశ్మీర్లో రా అధికారి ఒకరు ఈ సమాచారాన్ని రికార్డ్ చేసి ఐబీ అదే ఇంటెలిజెన్స్ బ్యూరోకి పంపాడు. ఇక వెంటనే బర్మిస్లా పోలీస్, మిలిటరీ ఇంటెలిజెన్స్ కలిసి సీక్రెట్ ఆపరేషన్ చేసి 1994 మార్చిలో మసూద్ అజర్ ని శ్రీనగర్లో ఉన్న అలికెల్ హోటల్లో అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుతో కాశ్మీర్లో మిగతా ఉగ్రవాదులకి జిహాద్ చేయడం కష్టమైంది. అండ్ అర్కతుల్ అన్సర్ సంస్థ కూడా వీక్ అయిపోయింది. అయితే మిగిలిన ఉగ్రవాదులు వేసిన ప్లానే ఈ IC-814 హైజాకింగ్. సారీ ఫర్ ఇంటరప్టింగ్ ఇన్ బిట్వీన్. మ్యాక్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఈ ఛానల్ కొత్త వాళ్ళే. సో ప్లీజ్ కిందున్న సబ్స్క్రైబ్ బటన్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అది December 24, 1999. ఫ్లైట్ కాఠ్మాండు నుండి ఢిల్లీ టేకాఫ్కి రెడీగా ఉంది. క్రిస్మస్ ముందు రోజు కావడం వల్ల ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఏర్పడింది. అలాగే చెక్-ఇన్ కూడా చేసుకుంటూ వచ్చారు. కానీ ఆ చెక్-ఇన్ వాళ్ళు గమనించింది ఏమిటంటే ఆ రోజు ఆ ఫ్లైట్ లో ఎక్కబోతున్న ప్యాసింజర్స్ లో 5 హైజాకర్స్ కూడా ఉన్నారని. ఫ్లైట్ లో మొత్తం 190 మెంబర్స్ ఎక్కారు. 179 ప్యాసింజర్స్ ఇంక్లూడింగ్ 5 హైజాకర్స్, 11 క్రూ మెంబర్స్. ఇక ఫైనల్లీ 4 PM కి కాఠ్మాండు నుండి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. 4:39 PM కి ఫ్లైట్ ఇండియన్ ఎయిర్ స్పేస్ లో ఫ్లో అవుతూ ప్యాసింజర్స్ కూడా ఇక ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఇక కరెక్ట్ గా 4:53 PM కి మొదలైంది. ఒక హైజాకర్ రివాల్వర్ అండ్ గ్రెనేడ్ పట్టుకొని ఇక కాక్పిట్ అదే పైలట్ కంపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోతాడు. ఇక ఆ ఫ్లైట్ యొక్క కెప్టెన్ దేవిశరణ్ తో ఈ ప్లేన్ ని హైజాక్ చేశామని, మేం చెప్పినట్టు చేయకపోతే మొత్తం అందరినీ చంపేస్తామని చెప్తాడు. ఇక వెంటనే మిగతా 4 హైజాకర్స్ కూడా తమ వెపన్స్ తో రెడీ అయిపోతారు. అలాగే ప్యాసింజర్స్ కళ్ళకు కూడా క్లాత్స్ ని చుట్టేస్తారు. ఒక పక్క క్రూ మెంబర్స్ రేడియో ద్వారా కంట్రోల్ టవర్ కి సమాచారం ఇవ్వాలని ట్రై చేస్తారు. కానీ ఇంతలోనే ఉగ్రవాదులు ఆ సిగ్నల్స్ ను కూడా బ్లాక్ చేసేస్తారు. నేను ఇక్కడ ప్రతి టైమింగ్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ టైం యొక్క మినిమల్ డిలేస్ వల్లే ఈ ఇన్సిడెంట్ అనేది మోర్ క్రిటికల్ గా మారుతూ ఉంటుంది. అండ్ ఒక పక్క పైలట్ 4:56 PM కి ఢిల్లీ ATC అదే ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి సిచ్యువేషన్ గురించి మొత్తం నోటిఫై చేస్తాడు. అయితే ఈ నోటిఫై చేసిన 24 minutes వరకు అప్పటి PM అయిన అటల్ బిహారీ వాజ్పేయికి ఈ సిచ్యువేషన్ గురించి అసలు తెలియనే తెలియదు. అయితే కరెక్ట్ గా 5:20 PM కి అటల్ బిహారీ వాజ్పేయికి ఈ సిచ్యువేషన్ గురించి చెప్పగా వెంటనే క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ కి ఈ సిచ్యువేషన్ గురించి కన్వే చేస్తారు. ఇంతలో ఫ్లైట్ లో ఫ్యూయల్ కూడా ఎండకు రావడంతో పైలట్ వెంటనే రీఫ్యూయల్ చేయకపోతే కష్టమని హైజాకర్ తో అమృత్సర్ ల్యాండింగ్ కి ఒప్పిస్తాడు. కానీ హైజాకర్ దానికి ఒప్పుకోడు. ఎందుకంటే అమృత్సర్ అనేది ఇండియాలోనే ఉంది. సో ఇండియన్ గవర్నమెంట్ ఏదైనా ప్లాన్ చేయొచ్చనే అనుమానంతో నో చెప్పేస్తాడు. అండ్ ఇంకో పక్క పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా ల్యాండింగ్ కి ఒప్పుకోకపోగా హైజాకర్ తో పైలట్ అమృత్సర్ ల్యాండింగ్ కి ఒప్పిస్తాడు. అయితే ఈ విషయాన్ని కెప్టెన్ దేవిశరణ్ ఇండియన్ ATCకి 6:04 PM కి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇక 6:25 PM కి ఇండియన్ CMG నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ని అలర్ట్ చేయడంతో రెస్క్యూ ఆపరేషన్ ని మొదలు పెడతారు. ఇక కరెక్ట్ గా 6:50 PM కి ప్లేన్ అమృత్సర్ లో ల్యాండ్ అవుతుంది. ఇక 7:10 PM కి అమృత్సర్ లో ఉన్న పంజాబ్ పోలీసులు ఆపరేషన్ లోకి దిగుతారు. ఫ్యూయల్ ట్యాంకర్ ని ఫ్లైట్ కి ఎదురుగా పంపించి ప్లేన్ యొక్క టైర్స్ ని షూట్ చేసి ప్యాచెస్ చేయడానికి ప్లాన్ వేశారు. సో దాని వల్ల ప్లేన్ టేక్ ఆఫ్ చేయడం అనేది కుదరదు. కానీ ఇంకో పక్క ట్యాంకర్ రీఫ్యూలింగ్ అనేది అరగంట పైగా లేట్ అవ్వడంతో హైజాకర్ కి అనుమానం వచ్చి వెంటనే ఫ్లైట్ టేక్ ఆఫ్ చేయాలని బెదిరించడంతో ఫ్లైట్ ఇమీడియట్ టేక్ ఆఫ్ చేస్తుంది. ఈ టేక్ ఆఫ్ లో ఫ్లైట్ ఫ్యూయల్ ట్యాంకర్ ని ఢీకొనడంలో క్షణంలో తప్పుకుంటుంది. ఇక 7:47 PM కి వితౌట్ రీఫ్యూలింగ్ తోనే ప్లేన్ అనేది అమృత్సర్ నుండి టేక్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడే కెప్టెన్ దేవిశరణ్ ATCకి వి ఆల్ ఆర్ డైయింగ్ అని నోటిఫై చేస్తాడు. అయితే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 8 నిమిషాల తర్వాత నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అమృత్సర్ కి
వచ్చారు. కానీ టైం డిలేతో అది వృధా అయిపోయింది. ఇక రీఫ్యూలింగ్ కి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ లాహోర్, పాకిస్తాన్. ఎందుకంటే ఇది అమృత్సర్ నుండి 47 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. కానీ పాకిస్తాన్ ఈ ల్యాండింగ్ కి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ టైంలోనే కార్గిల్ వార్ జరిగి పాకిస్తాన్ పై ఇండియా విన్ అయింది. అండ్ ఇప్పుడు ఈ ల్యాండింగ్ చేస్తే ఉగ్రవాదులు కూడా పాకిస్తాన్ కావడంతో మళ్ళీ పాకిస్తాన్ కి ప్రాబ్లం అవుతుందని ఆలోచించి ల్యాండింగ్ కి ఒప్పుకోలేదు. అయితే కెప్టెన్ దేవి శరణ్ లో ఫ్యూయల్ తో హైవే పై క్రాష్ ల్యాండింగ్ చేయడానికి ప్రిపేర్ అవుతుండగా ఇంతలోనే ఇండియన్ ఏటీసీ పాకిస్తాన్ ఏటీసీకి సిచ్యువేషన్ ఎంత క్రిటికల్ గా ఉందో ఎక్స్ప్లెయిన్ చేసి లాహోర్ ల్యాండింగ్ కి ఒప్పిస్తారు. ఫైనల్లీ పాకిస్తాన్ ఏటీసీ లాహోర్ ల్యాండింగ్ కి ఒప్పుకున్నారు. బట్ మొత్తం ఎయిర్పోర్ట్ లైట్స్ అండ్ నావిగేషనల్ ఎయిడ్స్ ని ఆఫ్ చేసేస్తారు. ఫైనల్లీ లాహోర్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది. అయితే ఇండియా పాకిస్తాన్ అథారిటీస్ కి రిక్వెస్ట్ చేసింది ఎట్టి పరిస్థితుల్లో ఫ్లైట్ టేక్ ఆఫ్ కాకూడదని. అలానే పాకిస్తాన్ ఫోర్స్ కూడా ఫ్లైట్ చుట్టూ సరౌండ్ అయ్యి ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ ని రిలీజ్ చేయడానికి ట్రై చేశాం కానీ ఫెయిల్డ్ అయ్యిందని చెప్పుకొచ్చారు. ఇక 10:32 PM కి ఇండియన్ హై కమిషనర్ లాహోర్ కి వచ్చారు. కానీ అంతలోనే ఫ్లైట్ మళ్ళీ టేక్ ఆఫ్ అయిపోయింది. కానీ అప్పుడే తెలిసింది ఏంటంటే ఫ్లైట్ లో ప్రెగ్నెంట్ ఉమెన్స్ అండ్ కిడ్సే కాకుండా హైజాకర్ చంపేసిన డెడ్ బాడీ కూడా ఉందని. దీంతో ఇండియన్ అఫీషియల్స్ మీద ఇంకా ఒత్తిడి పెరిగింది. ఇక 10:32 PM కి టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ ని హైజాకర్స్ కబుల్ వైపు పోమన్నారు. కానీ కబుల్లో కూడా ల్యాండింగ్ కి అలౌ చేయకపోవడంతో దుబాయ్లో ఉన్న ఏహై మిన్హాద్ ఎయిర్ బేస్ లో సెకండ్ డే అంటే December 25న 1:32 AM కి ల్యాండ్ అయ్యింది. ఇక చాలా చర్చల తర్వాత ఉగ్రవాదులు 27 మంది ఉమెన్స్ ని, కిడ్స్ ని, అలానే రూపిన్ కట్చేల్ డెడ్ బాడీని రిలీజ్ చేసి మళ్ళీ టేక్ ఆఫ్ అయిపోయింది. కానీ ఇక్కడ రిలీజ్ చేసిన ప్యాసింజర్స్ వల్ల కొన్ని విషయాలు తెలిసాయి. అవేంటంటే హైజాకర్స్ వాళ్ళ అసలు పేర్లు కాకుండా కోడ్ నేమ్స్ పెట్టుకున్నారని. ఆ పేర్లు చీఫ్, బర్జర్, డాక్టర్, శంకర్, బోలా. కానీ ఆపరేషన్ తర్వాత తెలిసింది వాళ్ళ అసలు పేర్లు ఇబ్రహీం అత్తార్, అగ్దాస్ ఇబ్రహీం, షేక్ మొహమ్మద్ అస్లాం, షేక్ మొహమ్మద్ అషీం అలీ రేష్మాన్. కానీ ఇప్పటి నుండే అసలైన టెన్షన్ ఏర్పడింది. దుబాయ్లో టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ 8:33 AM కి కాందాహార్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యింది. ఇది నార్మల్ ప్లేస్ అయితే కాదు. ఈ కాందాహార్ మొత్తం తాలిబాన్ కంట్రోల్లో ఉంటుంది. ఇక ఇప్పటి నుండి తాలిబాన్సే ఇండియా అండ్ హైజాకర్స్ మధ్య మీడియేటర్ గా పనిచేస్తుంది. కానీ ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ హై కమిషన్ ని కాందాహార్కి పంపించింది. తర్వాత 6 days వరకు ప్యాసింజర్స్ ని ఫ్లైట్ లోనే ఉంచారు. వాళ్ళకి సరైన ఫుడ్, వాటర్ అండ్ శానిటేషన్ కూడా లభించలేదు. అండ్ తాలిబాన్స్ కూడా ఫ్లైట్ చుట్టూ తమ వెపన్స్ తో సరౌండ్ అయి ఉండిపోయారు. హైజాకర్స్ నుండి ప్యాసింజర్స్ కి ఎటువంటి హాని జరగకుండా ఈ సరౌండ్ అయి ఉన్నామని చెప్పుకొచ్చారు. కానీ నిజానికి ఆ సరౌండింగ్ అనేది ఇండియా మిలిటరీ ఆపరేషన్ చేయకుండా ఉండడానికి మాత్రమే. దీన్నే ఇండైరెక్ట్ గా బ్యాక్ అండ్ సపోర్ట్ అని అంటారు. అయితే కాందాహార్లో చర్చలు జరపడానికి భారత ప్రభుత్వం కొంత బృందాన్ని పంపించింది. ఇక December 20న ఇండియన్ నెగోషియేటెడ్ టీంని పంపించింది. వీళ్ళల్లో అజిత్ డోవల్ అండ్ సిడి సహాయ్ కూడా ఉన్నారు. అండ్ ఈ టీంని వివేక్ కడ్జు లీడ్ చేశారు. అయితే అప్పుడే అజిత్ డోవల్ కనుక్కుంది ఏంటంటే పాకిస్తాన్ ISI హైజాకర్స్ కి సపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చిందని. అందుకే ఇండియాకు కూడా ఈ ఆపరేషన్ క్లియర్ చేయడానికి కష్టమవుతుందని చెప్పుకొచ్చారు. ఇక జరిగిన చర్చల్లో హైజాకర్స్ కొన్ని డిమాండ్స్ ని ముందు పెట్టారు. వాటిల్లో 36 ప్రిజనర్స్ ని రిలీజ్ చేయాలని అండ్ 1500 కోట్లు ఇవ్వాలని, అలానే సజ్జిద్ ఆఫ్ఘనీస్ బాడీని కూడా రిటర్న్ చేయాలని డిమాండ్ చేశారు. కానీ తర్వాత ఎన్నో గంటల చర్చల తర్వాత 36 ఖైదీల నుంచి 3 ప్రధాన ఖైదీల్ని రిలీజ్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకుంది. వారిలో మసూద్ అజార్, ఓమర్ షేక్, మస్తుక్ జర్గర్ ఉన్నారు. కానీ వీళ్ళు ముగ్గురు కూడా కరుడు కట్టిన ఉగ్రవాదులు. ఇక December 31న ఈ ముగ్గురు ఉగ్రవాదుల్ని కాందాహార్కి తీసుకొని వెళ్లి ప్యాసింజర్స్ ని వెనక్కి తీసుకొని వచ్చింది. కానీ ఇండియా తాలిబాన్స్ తర్వాత హైజాకర్స్ ని పట్టుకుంటారని చూసింది. కానీ తాలిబాన్స్ వాళ్ళకి ప్రత్యేక సెక్యూరిటీ ఫోర్స్ ని అరేంజ్ చేసి మరీ సేఫ్ గా పాకిస్తాన్కి చేర్చారు. ఎంతైనా తాలిబాన్స్ కూడా ఉగ్రవాద సంస్థల్లో ఒకరు కాబట్టి. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కాఠ్మండు నుండి టేక్ ఆఫ్ అయిన అన్ని ఎయిర్లైన్స్ ని రద్దు చేసేసింది. మళ్ళీ June 1, 2000న కాఠ్మండులో హై సెక్యూరిటీని ఏర్పరిచి ఎయిర్లైన్స్ ని కొనసాగించింది. అండ్ ఎయిర్పోర్ట్స్ ని కూడా మళ్ళీ ఎలాంటి ఫ్యూచర్ ఇన్సిడెంట్స్ రాకుండా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కింద కంట్రోల్ చేయడానికి అనుమతి ఇచ్చింది.
కానీ ఆ రిలీజ్ చేసిన ఉగ్రవాదుల్లో ఒకరైన మసూద్ అజార్ 2001లో పార్లమెంట్పై బాంబ్ బ్లాస్ట్ చేశాడు. అలానే 2008లో ముంబైలో 26/11 దాడిలో కూడా సహకారం చేసి ఎందరో మంది ఇండియన్స్ని చంపేశాడు. అండ్ తన కంట్రోల్లో జైషీ మొహమ్మద్ అనే పెద్ద ఉగ్రవాది సంస్థను కూడా స్థాపించాడు. ఈ సంస్థ అనేది ఇండియాపై ఇప్పటికీ దాడులు చేస్తూనే ఉంది. రీసెంట్గా జరిగిన పహల్గామ్ అటాక్తో సహా. అండ్ చాలా మందికి డౌట్ ఉండే ఉంటుంది, అసలు హైజాకర్స్ వెపన్స్ అండ్ గ్రానైడ్స్ని ఎలా లోపలికి తీసుకెళ్లారని. దీనికి కొన్ని అనుమానాస్పద ఎలిగేషన్స్ ఉన్నాయి. అవేంటంటే పాకిస్తాన్ ఫస్ట్ సెక్రటరీ అయిన మొహమ్మద్ రియాజ్ చీమా ఈ ఇన్సిడెంట్ టైంలో కాఠ్మండూలోనే ఉన్నాడు. సో ఇతనికి ఎయిర్పోర్ట్లో ఎటువంటి చెక్ ఇన్ అవసరం లేదు. అండ్ ఇతను ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఒక సూట్ కేస్ తీసుకొని వచ్చాడు. అండ్ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ సూట్ కేస్ అతని దగ్గర లేదని చెప్పుకొచ్చారు. అండ్ అలానే తాలిబాన్స్తో కూడా దీనికి డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయని, ఉగ్రవాదుల్ని సేఫ్గా పాకిస్తాన్కి చేర్చేలా ఇతనే తాలిబాన్స్ని ఓస్ట్ చేశాడనే అనుమానం ఉంది. ఇలా చేతికందిన ఉగ్రవాదుల్ని మళ్ళీ వదలడం వల్ల ఇండియాలో ఎన్నో అటాక్స్కి దారి తీస్తుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ 20 Shoot. See you in next video. Signing off, 20 Shoot.